దేవుని వాళ్ళారా, దేవుడు గడిచిన కాలమంతా తన చల్లని కృపాక్షేమాలతో మనల్ని కాచి కాపాడి మన బ్రతుకు దినాల్లో మరొక దినాన్నిచ్చి ఈ ఆదివారపు దినమున ఆయనను సత్యముతో ఆత్మతో ఆరాధించుకోవటానికి మన పట్ల దేవుడు చేసినటువంటి మహాకృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, అలాగే ఆరాధనకు సంఘముగా కూడి వచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక చక్కటి అంశాన్ని మనము నేర్చుకుందాము. ఆరాధన సందర్భంగా మొదట ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ప్రియులారా, అందరూ తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి. నిత్యము మీ చల్లని రెక్కల నీడలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడుతూ మా బ్రతుకు దినంలో మరొక దినాన్నిచ్చి తండ్రి మీ పాద సన్నిధికి మమ్మల్ని చేర్చిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నాయన. కన్న తండ్రి, మీ మాటలు మా బ్రతుకులకు అవసరమైనవి, మమ్మల్ని నిలబెట్టేవి, మీ కొరకు బ్రతకటానికి సత్య మార్గంలో నడిపించేవి ధ్యానించుకోవటానికి మేము ప్రయత్నపడుచుండగా కన్న తండ్రి, చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానమును ప్రసాదిస్తారని, వింటున్న మీ పిల్లలు తండ్రి విని గ్రహించేవారుగా వారును నేనును మీ వాక్య ప్రకారం జీవించులాగున మీ కృప మా పట్ల చూపుతారని వేడుకుంటూ, ఈ ఆరాధన అంతట్లో నాయన మీ కృప మా పట్ల చూపి సమస్తము సవ్యంగా మీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈరోజు ఒక మంచి విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నా. ముందుగా మనము ప్రకటించిన విధంగానే అగ్ని పరీక్షకు నిలిచే విశ్వాసము ఏమిటి? అగ్ని పరీక్షకు నిలిచే విశ్వాసము, ఎలాంటి విశ్వాసము అగ్ని పరీక్షకు నిలుస్తుంది అనే విషయము మనము బైబిల్లో నుంచి ధ్యానించుకుందాము. అగ్ని పరీక్ష అంటే ఏంటి? బైబిల్లో నుంచి కొన్ని మనము తెలుసుకుందాం. ప్రియులారా, మొదటగా అగ్ని పరీక్ష అనగానే మనకు అర్థం కావచ్చు ఒక రకంగా ఏమనంటే, అగ్నికి నిలబడేది, అగ్నిలో ఏ వేసినా కరిగిపోతుంది కదా, మండిపోతుంది కదా. మరి అగ్నిలో మండిపోకుండా నాశనము కాకుండా నిలబడేది, అగ్ని పరీక్షకు నిలబడేది అంటే అగ్నిలో కాలిపోకుండా నిలబడేది ఏదైనా ఉందా అని అంటే, ప్రియులారా, నిజంగా ఉన్నాయి, కాలుతాయి. కానీ ఆ అగ్నికి కూడా నిలబడే సామర్థ్యం కలిగినటువంటి లోహాలు మనకు తెలుసు. ఉదాహరణకు మనం చూస్తుంటాం, బంగారము దాదాపుగా 1000 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉపయోగించాలి ఆ బంగారాన్ని వేడి చేయటానికి. అది కరిగిపోవాలంటే 1000 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతను ఉపయోగిస్తే తప్ప అది కరిగిపోదు. ప్రియులారా, అంటే లోకంలో మనం గమనిస్తే స్త్రీలు వాళ్ళు బంగారం ధరించుకుంటుంటారు కదా, ఆ బంగారము కొన్నప్పుడు స్టార్టింగ్లో తలతల మెల్లమెల్ల మెరిసిపోతుంటుంది, చాలా షైనింగ్గా మనకు కనపడుతుంటుంది ప్రియులారా. కానీ కొంతకాలం వాడిన తర్వాత ఆ షైనింగ్ అనేది ఉండదు ప్రియులారా, ఆ షైనింగ్ తగ్గిపోతుంటుంది. కారణం ఏంటంటే దానిలో మలినాలు చేరి దాని యొక్క మెరుగును లేదంటే తలతలా మెరిసేటువంటి ఆ గుణాన్ని కోల్పోతుంటుంది. అంటే బంగారము నాశనానికి పోతుంటుంది, ఆ బంగారము లోహం అనేది నాశనం అవుతుంది. అనేక ఇంప్యూరిటీస్తో కలిసి మలినాలతో కలిసి అవి నాశనానికి పోవడం బట్టి ఆ తలతల స్టార్టింగ్లో ఉన్నటువంటి ఆ మెరుపు అనేది కోల్పోతుంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే కంసాలి వారి దగ్గరికి తీసుకెళ్తాము. దాన్ని మంచిగా మరలా ప్యూర్ గోల్డ్గా తయారు చేసుకోవడం కోసము, మరలా మెరిసే విధంగా చూడడం కొరకు కంసాలి దగ్గరికి తీసుకెళ్ళి వారికి అప్పచెబితే వారు దాన్ని మరగబెట్టి కరిగించి దానిలో ఉండేటువంటి మలినాలన్నిటిని తీసేసి మనకు ప్యూర్ గోల్డ్ ఇస్తారు. అంటే ఆ అంతటి ఉష్ణోగ్రతలో తట్టుకునేది నువ్వు ఇచ్చినటువంటి బంగారము. మలినాలన్నీ కరిగిపోతాయి, వాటిని సెపరేట్ చేస్తారు లేదంటే నాశనం చేస్తారు. ఓన్లీ బంగారాన్ని మాత్రమే తీసుకుంటావు ప్రియులారా. అలానే వెండిని కూడా ఇలానే చేస్తారు, దానిలో ఉన్నటువంటి మలినాలన్నిటిని తీసేసి నీకు ప్యూర్ సిల్వరు లేదంటే ప్యూర్ గోల్డ్
కావడం కోసము ఇలాంటి అగ్ని పరీక్షలు చేయడము మనము చూస్తుంటాం ప్రియులారా. రెగ్యులర్గా ఇప్పటికీ ఆ పద్ధతి ఉంది. మామూలుగా భూమిలో నుంచి వచ్చినటువంటి బంగారాన్ని తీసినప్పుడు కూడా వాళ్ళు ప్యూర్ గోల్డ్ తీయాలంటే ఇలానే ప్రాసెస్ చేస్తారు. ఎలా అంటే బాగా వేడి చేసి ఆ లోహాలన్నిటిని సపరేట్ చేసి బంగారంను సపరేట్ చేసి ప్యూర్ గోల్డ్ను మనకు అమ్ముతుంటారు ప్రియులారా. అంటే అగ్ని ద్వారానే మనకు ప్యూర్ గోల్డ్ అనేది బయటకు వస్తుంది ప్రియులారా. అయితే మనం ఏం నేర్చుకోబోతున్నాం దీనిని బట్టి? అగ్ని పరీక్షకు నిలిచే విశ్వాసం ఉందా అనేది మనకు డౌట్ రావచ్చు ప్రియులారా. ఒకసారి బైబిల్ చూద్దాం. పరీక్షింపబడాలి, ఏదైనా సరే పరీక్షింపబడినప్పుడే దాని యొక్క సామర్థ్యము, దాని యొక్క విలువ, దాని యొక్క నాణ్యత తెలుస్తుంది. ఒక బంగారం నాణ్యత అగ్నిలో వేసి మనం దాని యొక్క నాణ్యత తెలుసుకుంటున్నాం ప్రియులారా. మరి అలానే దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే మనలో ఉండే విశ్వాసాన్ని కూడా పరీక్షించాలనుకుంటున్నంట. పరీక్షించాలి, ఎలాంటి విశ్వాసం మనలో ఉంది అనేది దేవుడు పరీక్షించాలనుకున్నాడు. ఒకసారి మనం బైబిల్ చూద్దాం ప్రియులారా. బైబిల్లో దేవుడు ఏం రాయించాడో ఒకసారి చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మనం చూస్తే 1వ అధ్యాయము 7వ వచనం ప్రియులారా. పేతురు గారి ద్వారా దేవుడు పలుకుతున్న మాటల్లో, నశించిపోవచ్చున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఇక్కడ పేతురు గారు చదువుతున్నారు పిల్లారా. లోకంలో జరిగేటువంటి ఒక సంఘటన తీసుకొని దాన్ని పోల్చి మన విశ్వాసం గురించి పేతురు గారు తెలియజేస్తున్నాడు. నశించిపోతున్నటువంటి సువర్ణము లేదంటే బంగారము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. మనం ఇంతకుముందు చెప్పినట్టుగా కంసాల దగ్గరికి తీసుకెళ్లి మనం నశించిపోతున్నటువంటి ఆ గోల్డ్ను ఏ విధంగా శుద్ధపరుస్తామో ప్రియులరా, ఆ బంగారము కంటే అమూల్యమైనటువంటిది మీ విశ్వాసము. దేవుని యందు మీకుండేటువంటి విశ్వాసము, మీ నమ్మకము అమూల్యమైనటువంటిది, మామూలుది కాదు. చాలా అమూల్యమైనటువంటి ఆ విశ్వాసము కూడా ఏం చేయాలంటే దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై, ఈ శోధనల చేత పరీక్షకు నిలవాలి. మీ అమూల్యమైనటువంటి విశ్వాసం కూడా పరీక్షకు నిలవాలి. పరీక్ష లేకపోతే మన విశ్వాసం ఎలాంటిదో అనేది మనకు కూడా తెలియదు ప్రియులారా. పరీక్ష చేస్తేనే మన విశ్వాసము ఎంత గొప్పదో ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. మనం చూస్తాం లోకంలో పరీక్షలు ఎన్నో చూస్తున్నాం ప్రియులారా. ఈ రోజు అయితే ఫస్ట్ క్లాస్ నుంచి నిజంగా మనిషి చచ్చేంత వరకు పరీక్షలే ఉంటాయి. మనం చూస్తున్నాం లోకంలో చనిపోయేంత వరకు పరీక్షలు రాస్తూనే ఉంటారు. ఎందుకంటే లోకంలో పొట్టకూటి కోసం కోటి విద్యలు అన్నారు కనుక ఆ కోటి విద్యలు చదువుకోవడం కొరకు పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలా, జాబుల కోసం మనం పరుగులు తీయాలా. అది లోకంలో ఉండి మనం చూస్తూనే ఉన్నాం పిల్లారా. ఒక కలెక్టర్ అవ్వాలన్నా నువ్వు పరీక్ష పాస్ అవ్వాలా, ఒక డాక్టర్ కావాలన్నా నువ్వు పరీక్షకి పాస్ అవ్వాలా. లోకంలో మనం ఎన్నో చూస్తున్నాం ఇలాంటి పరీక్షలు పిల్లారా. అయితే అన్నిటికన్నా అమూల్యమైనటువంటిది మన విశ్వాసం పిల్లారా. మన దేవుని పట్ల మనకున్నటువంటి విశ్వాసము అమూల్యమైనది. మరి ఆ విశ్వాసానికి పరీక్ష అవసరం లేదా? పరీక్ష అవసరము. దేవుడు అదే చదువుతున్నాడు, మీ అమూల్యమైన విశ్వాసానికి కూడా పరీక్ష కావాలని ఆయన. లోకములో ఏ విధంగా అయితే నశించిపోతున్న సువర్ణానికి అగ్ని పరీక్ష వలన అది శుద్ధపరచబడుతుందో, అగ్ని పరీక్షకు నిలబడిన ఆ సువర్ణము నువ్వు శుద్ధమైనదని నువ్వు ఎంచుతున్నావో, అలానే నీ విశ్వాసము అమూల్యమైనదిగా ఎంచబడాలంటే, నీ విశ్వాసము గొప్పదిగా ఎంచబడాలంటే దానికి కూడా పరీక్ష అవసరము. పరీక్ష లేకపోతే ఆ విశ్వాసం ఎంత గొప్పదో, అసలు నీకు విశ్వాసం ఉందో లేదో కూడా అర్థం కాని పరిస్థితి ప్రియులారా. అందుకే దేవుడు పరీక్ష పెట్టాలనుకుంటుండు. మరి దేవుడైనా పరీక్ష పెట్టేదంటే విశ్వాసానికి దేవుడే పరీక్ష పెడతాడు. చాలా మందికి తెలియదు పాపము. చాలా మందికి నిజంగా దేవుడు మనకు పరీక్ష పెడతాడు అనే సంగతి తెలియదు. లోకంలో పరీక్షలు పెడతారనే సంగతి తెలుసు, కానీ దేవుడు మన విశ్వాస జీవితంలో పరీక్షలు పెడతాడనే సంగతి చాలా మందికి తెలియదు ప్రియులారా. ఒకసారి చూడండి సామెతల గ్రంథం, ఒకసారి చూడండి ప్రియులారా. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూడండి. దేవుడు పలుకుతున్న మాటలు, వెండికి మోసతగినది, బంగారుకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. ఏమంటుండు దేవుడు? వెండికి మోసతగినది,
అలాగే బంగారమునకు కొలిమి తగినది అంటే వేడి, ఆ ఉష్ణము, లేదంటే అగ్ని పరీక్ష. అలాగే మన హృదయమును పరిశోధించేవాడు కూడా దేవుడే. మన హృదయాన్ని కూడా పరిశోధిస్తున్నాడంట దేవుడు ప్రియులారా. అంటే దేవుడు పరిశోధిస్తాడా అంటే పరిశోధిస్తాడు, కానీ శోధించడు. దేవుడు పరిశోధిస్తాడు, మనల్ని పరీక్షిస్తాడు, పరీక్ష పెడతాడు, కానీ శోధించేవాడు ఏడొకడున్నాడు. వాడే అపవాది, సాతాను, లేదంటే దెయ్యము. వాడు శోధిస్తాడు ప్రియులారా. పరీక్షించడము లేదంటే పరిశోధించడం అంటే మనము ఒక విషయము తెలియని దానిని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయడమే పరిశోధించడము. అలాగే మనల్ని గొప్పవారిగా నిలబెట్టేదే పరీక్ష. ఒక 10వ తరగతి నేను పాస్ అయ్యాను, లేదంటే మొదటి ర్యాంకు నేను సాధించానని ఎలా చెప్పగలుగుతాము అంటే పరీక్షలో నువ్వు ఉత్తీర్ణులైన కనుక నేను ఫస్ట్ ర్యాంక్ అని నువ్వు చెప్పుకోగలుగుతున్నావు. అలా కాకుండా పరీక్ష లేకుండా నేను ఫస్ట్ ర్యాంక్ అని చెప్పినావు అనుకో, పైకి కిందికి మనం చూసి నవ్వుతారు. ఏరా బాబు ఏ పరీక్ష నువ్వు పాస్ అయ్యావు అని అడుగుతారు మనల్ని. కాబట్టి మనల్ని గొప్పవారిగా నిలబెట్టేది ఏంటంటే పరీక్షే. మన మొదటి ర్యాంకా, 2వ ర్యాంకా, ఇవన్నీ తెలియాలంటే పరీక్ష జరగాలి పిల్లలారా, పరీక్ష జరగాలి. అలానే మన విశ్వాస జీవితంలో కూడా పరీక్ష జరగాలి. పరీక్ష అయితే శోధన వేరు పిల్లలారా. శోధనే అది అపవాది చేసేది. అపవాది శోధిస్తాడు మనల్ని. ఎలా శోధన అంటే ఏంటిదంటే నిజంగా నీ మీద నిందలు మోపేది, లేదంటే నీలో తప్పులను చూపించటానికి ఎత్తు చూపేటువంటిదే శోధించడం ప్రియులారా. నిన్ను తప్పు మోపడానికి, నీ మీద తప్పు మోపడం కోసము, నిన్ను నాశింపజేయడం కోసము ప్రయత్నం చేయడమే శోధించడం ప్రియులారా. మనకు తెలుసు ఇశ్రాయేలు ప్రజలను మనం చూస్తే వారు అరణ్య మార్గంలో ఐగుప్తు దేశంలో నుండి అరణ్య మార్గంలో కనాను దేశానికి ప్రయాణమైపోతున్నప్పుడు దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు వాళ్ళ మధ్య చేశాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. వాళ్ళు కల్లారా చూశారు కూడా. చూసినప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసా? అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ అరణ్యంలో మాకు ఎవరు భోజనం సిద్ధం చేస్తారు అని అన్నారు. అప్పుడు దేవుని మీదనే వాళ్ళు సనిగారు, దేవుణ్ణే వారు శోధించారు ప్రియులారా. దేవునినే శోధించారు వారు. ఏమి కల్లారా చూశారు కదా, ఎన్నో అద్భుత కార్యాలు జరిగినట్లుగా కల్లారా వాళ్ళు చూశారు కదా, మరి చూసినప్పుడు నమ్మాలి కదా. దేవుడే మమ్మల్ని పోషిస్తాడు, దేవుడే మాకు ఆహారం సిద్ధపరుస్తాడు అని నమ్మాలి కదా. కానీ నమ్మలేదు వారు ప్రతి దానికి శోధించారు. ఈ అరణ్యంలో మాకు ఎవరు దాహం తీరుస్తారు, ఈ అరణ్యంలో మాకు ఎవరు భోజనం పెడతారు, ఈ అరణ్యంలో మాకు ఎవరు మాంసం పెడతారు, ఇదే గోళ. వాళ్ళు అరణ్యంలో ప్రయాణం చేసినంత కాలము దేవుని శోధించడమే. దేవుడు ఇన్ని అద్భుతాలు చేసినా దేవుని నమ్మలేదు ప్రియులారా. అందుకే అరణ్యంలో వాళ్ళు రాలిపోయారు. అలాగే మనం చూస్తే యేసుక్రీస్తుల వారి కాలంలో కూడా ఆ పరిసయ్యులు, శాస్త్రులు యేసుక్రీస్తుల వారిని ఎక్కడ ఇరికించాలా, మాటలలో ఎక్కడ తప్పు పట్టాలా అనే విధంగా శోధిస్తూ వచ్చేవారు ప్రియులారా. ధర్మశాస్త్ర విషయంలో కానీ అన్ని విషయాలలో వారు మాటల్లో చిక్కించుకోవాలని యేసుక్రీస్తుల వారిని శోధిస్తూ వచ్చేవారు. వారు తెలుసుకోవాలని వచ్చిన వాళ్ళు కాదు, వారు యేసుక్రీస్తుల వారిని తప్పు పట్టాలని వచ్చిన వారు. అలాగే అపవాది అందరికీ జనకుడు, ఈ జనకుడు లేదంటే శోధకులకు తండ్రి అయినటువంటి అపవాది వాడేం చేశాడంటే ప్రియులారా, వాడు శోధించాడు యేసు ప్రభుల వారిని. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అని శోధించాడు యేసు ప్రభుల వారిని. అంటే ఈ శోధన అనేది నమ్మేది కాదు ప్రియులారా. నీ మీద నిందలు మోపేది, నీ మీద తప్పు మోపేటిది, అది శోధించడము. పరీక్ష వేరు, పరిశోధించడం వేరు, శోధన వేరు పిల్లారా. ఇవన్నీ వేరు. పరీక్ష మనల్ని గొప్పవారిగా చేస్తుంది. పరిశోధించడం అనేది మనకు తెలియని దానిని నిజంగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేయడమే పరిశోధన పిల్లారా. అయితే దేవుడు మనల్ని పరిశోధిస్తాడు, మనల్ని పరీక్షిస్తాడు, శోధించడు. అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి బైబిల్ చూడండి, బైబిల్లో చెప్పబడిన మాటలే మీకు చదువుతున్నాం. ఒకసారి యాకోబు గారు రాసిన పత్రిక చూడండి ప్రియులారా. దేవుడు ఎప్పుడు ఎవరిని శోధించడు ప్రియులారా. సాతానే, అపవాదే, వాడే శోధిస్తాడు మనల్ని. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూడండి పిల్లారా. 13వ వచనము, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవ్వనిని శోధింపడు. కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. అర్థమైందా పిల్లారా? దేవుడు ఎవ్వరిని శోధించడు.
దేవుడు ఏ ఒక్కరిని శోధించడు. ఎవరైనా శోధనలో పడుతున్నప్పుడు వారు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని చెప్పకూడదు. ఎందుకంటే దేవుడు ఎవరిని ఎప్పుడు శోధించడు. దేవుడు చేసేది ఏంటంటే పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు, అంతే తప్ప మనల్ని శోధించడు. ప్రియులారా, మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. అయితే దేవుడు మనల్ని పరీక్షించాలనుకుంటుంది. ప్రియులారా, ఒక వెండిని, ఒక బంగారమును, దాన్ని ఏ విధంగా మనం అగ్ని పరీక్షలో పరిశోధిస్తామో, పరీక్షిస్తామో, శుద్ధ సువర్ణముగా మార్చాలనుకుంటామో, అలాగే అంతకంటే అమూల్యమైనటువంటి మన విశ్వాసాన్ని కూడా దేవుడు పరీక్షించాలనుకున్నాడు. ప్రియులారా, ఎలా పరీక్షించాలనుకుంటుండే దేవుడు? ఎలాంటి అగ్ని పరీక్ష పెడతాడు మనుషులకు దేవుడు అని అంటే, ప్రియులారా, నిజంగా మనము భక్తుల జీవితాలు చూస్తే అర్థమవుతుంది. అందరి గురించి నేను ఇప్పుడు చెప్పాలనుకోలేదు, కానీ ఒక భక్తుని గురించి మీకు చెప్పాలనుకుంటున్నా. ఆయనే మనందరికీ, విశ్వాసులందరికీ తండ్రి అయినటువంటి అబ్రహాము గారి గురించి మీకు కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నా. ప్రియులారా, అబ్రహాము గారు ఎలాంటి అగ్ని పరీక్షలో ఇన్వాల్వ్ అయ్యాడు, దేవుడు ఎలాంటి అగ్ని పరీక్ష ఆయనకి ఇచ్చాడు, ఎలా పాస్ అయ్యాడు, ఇవి కొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాం. ప్రియులారా, దేవుడు ప్రియులారా అబ్రహాము గారిని మొదట ఆయన కల్దీయు దేశస్థుడు, అంటే ఇప్పుడు ఇరాక్ దేశముగా పిలువబడుతుంది కదా, ఒకప్పుడు అది కల్దీయుల దేశము లేదంటే బబులోను దేశముగా పిలువబడుతుంది. ప్రియులారా, ఆ దేశానికి సంబంధించిన వాడు. అయితే దేవుడు పిలిచాడు, అబ్రహాము గారిని పిలిచాడు. నాయన అబ్రహాము, నీవు నీ దేశమును విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నీ తల్లిదండ్రులను విడిచిపెట్టి నేను చూపించు దేశమునకు బయలుదేరి వెళ్ళు, నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. ఒకసారి ఆ మాటలు చదువుతాం చూడండి ప్రియులారా. దేవుడు ఎంత గొప్పగా అబ్రహాం గారి గురించి చెప్పాడో ఒకసారి చూద్దాం ప్రియులారా. ఆదికాండం 12వ అధ్యాయం మనం చూస్తే మొదటి వచనం నుంచి 4 వరకు నేను చూద్దాం ప్రియులారా. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. చూడండి ప్రియులారా, అబ్రహాము గారికి దేవుని మాటలు ప్రత్యక్షమయ్యి, నువ్వు వెళ్ళు నాయన, బయలుదేరి వెళ్ళు, అందరిని విడిచిపెట్టి బయలుదేరి వెళ్ళమంటే మనమైతే అడుగుతాం ప్రియులారా, ఎక్కడికి వెళ్ళాలి దేవా, ఎక్కడికి వెళ్ళాలి, నాకు రూట్ తెలియదు ప్రభువా, మరి ఎలా వెళ్ళాలి, నేను ఇంతమందిని బంధువులు విడిచిపెట్టి నేను ఎలా వెళ్ళాలని మనం ఎన్ని క్వశ్చన్లు వేస్తాము. కానీ ఇక్కడ చూస్తే ప్రియులారా, అబ్రహాము గారు కనీసం మారు మాట మాట్లాడకుండా, ఏ మాత్రం ఎదురు చెప్పకుండా, నా తండ్రి లేదంటే నా దేవుడు చెప్పాడు నేను వెళ్తాను అని బయలుదేరినట్టుగా మనకు కనపడుతుంది. ఎక్కడైనా అబ్రహాం గారి ఆర్గ్యుమెంట్ ఇక్కడ కనపడుతుందా? లేదు. దేవుడు చెప్పాడు, ఈయన బయలుదేరాడు. నిజంగా మనమైతే ఏమనుకుంటాం, ఇతనికి ఏమైనా పిచ్చి పట్టిందే, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు, భార్య అడగదా ఎక్కడికండి మనం వెళ్ళేది అని అంటే, నువ్వు బయలుదేరు, దేవుడు చెప్పాడు, దేవుడు చూపించాడు, ఒక దేశానికి వెళ్ళమన్నాడు, ఆ దేశం ఎక్కడో నాకు తెలియదు, అయినా సరే దేవుడు వెళ్ళమన్నాడు, నేను వెళ్తున్నానంటే ముందు భార్యనే మనల్ని పిచ్చివాడిగా చేసి చూస్తుంది. ఏం నీకు అంత పిచ్చి పట్టింది అని అంటది పిల్లరా. కానీ ఆ రోజు అబ్రహాము గారి భార్య అయినటువంటి శారమ్మ గారు ప్రశ్న అడిగినట్టు మనకు రాలేదు. అలాగే లోతు గారు కూడా బయలుదేరారు అబ్రహాం గారితోటి. ఏ మాత్రం వాళ్ళు ఎదురు చెప్పకుండా దేవుని మాటకు లోబడి బయలుదేరాడు పిల్లారా. బయలుదేరినప్పుడు అప్పుడు దేవుడు చెప్పాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక అబ్రహాము గారితో దేవుడు చెప్పాడు ఏమనంటే, అబ్రహాము ఒకసారి ఆ మాట చూడండి పిల్లారా. ఆదికాండము 13వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన యెడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. దేవుడు అబ్రహాము గారితో చెబుతుండు, అబ్రహాము ఇదిగో నీ సంతానము ఎలా ఉంటుందో తెలుసునా, భూమి మీద ఉండే ఇసుక రేణువులు ఎవరైనా సరే వాటిని లెక్కించగలిగితే నీ సంతానం కూడా లెక్కించగలరు. అంటే అంత విస్తారమైన సంతానమును నీకు ఇవ్వబోతున్నాను అని చెప్పాడు పిల్లారా. ఇంతకీ మాట ఎందుకు చెబుతున్నాడు అని మనం ఆలోచిస్తే, అబ్రహాము గారికి పిల్లలు లేరు అప్పటికి.
అబ్రహాం గారికి పిల్లలు లేరు. అలాగని అబ్రహాం గారు మన యవనస్తుడా అని చూస్తే యవనస్తుడు కాదు పిల్లరా, అప్పటికే వృద్ధాప్యంలోకి వచ్చినటువంటి వాడు. చూస్తారన్నమాట. అదే 12వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన వయస్సు తెలియజేస్తుండు. దేవుని మాటలు అబ్రహాము గారికి ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాము గారి వయస్సు ఎంతనో ఒకసారి చూడండి పిల్లరా. 4వ వచనం చివరిలో పిల్లరా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. 75 ఏండ్ల ఈడు గలవాడు. ఒకసారి ఆలోచించండి. ఈరోజు ప్రపంచ జనాభాలో మనం చూడండి, 75 సంవత్సరాలప్పుడు ఎవరైనా గర్భము ధరించి పిల్లల్ని గంటున్నట్టు మనం చూస్తామా? ఆలోచించండి. చూడము. వాస్తవానికి సహజంగా చూస్తే పిల్లలు కనని స్టేజ్ అది. ఇంకా వృద్ధాప్యంలోకి వచ్చారు వాళ్ళు. మరి దేవుడేంటి ఇలా చదువుతున్నాడు? నువ్వు నిజంగా ఇసుకరేణును లెక్క పెట్టగలిగితే నీ సంతానంను కూడా నువ్వు లెక్క పెట్టగలవు అబ్రహాము అని దేవుడు చెబుతున్నాడే. అంటే దేవుడు అబద్ధమాడతాడా? లేదు ప్రియులారా. ఆయన వాస్తవాలు తెలియజేస్తున్నాడు. అబ్రహాము గారికి నిజంగా వాగ్దానం ఇస్తున్నాడు. నాయన, నీకు సంతానాన్ని నేను ఇవ్వబోతున్నాను, ఒక దేశాన్ని నీకు ఇవ్వబోతున్నాను. కాబట్టి నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని శపిస్తానని దేవుడు అబ్రహాము గారికి వాగ్దానం చేశాడు పిల్లారా. 75 సంవత్సరాల వయసులో కలిగినప్పుడు అబ్రహాము గారు మరలా మరుమాట మాట్లాడలేదు. విన్నాడు. సరే ప్రభువా అన్నాడు. మరలా ఒక రోజు దేవుడు ప్రత్యక్షమయ్యి ఏమన్నాడంటే, నిన్ను గొప్ప చేస్తాను అబ్రహాము అని అంటాడు. ఒకసారి చూడండి 15వ అధ్యాయం పిల్లారా, 1వ వచనం నుంచి చూస్తే, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడుకుము, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమగుమని చెప్పాను. నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగును అని దేవుడు చెబితే, అప్పుడు అబ్రహాము గారు అంటారు, ప్రభువా నువ్వు ఎంత నన్ను అత్యధికంగా హెచ్చించినా ఏమి ప్రయోజనం ప్రభువా? నాకైతే పిల్లలు లేరు కదా, నాకైతే గర్భఫలం లేదు కదా. మరి అలాంటప్పుడు మీరు ఎంత ఇచ్చినా, ఇదిగో నా సేవకులలో ఎవరైనా వాళ్ళు నా ఆస్తికి కర్తలవుతారే గాని నా సంతానం కాదు కదా అని అబ్రహాము గారు ప్రశ్న వేస్తే దేవుడు మరలా చెబుతున్నాడు. అబ్రహాము ఒకసారి ఆ మాట చూడండి పిల్లలు. 5వ వచనం మనం చూస్తే, మరియు ఆయన వెలుపలికి అతనికి తీసుకుని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూసి నక్షత్రమును లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానం అలాగవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను. చూడండి పిల్లారా, ఇక్కడ దేవుడు మరలా అబ్రహాము గారికి ధైర్యపరుస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. అబ్రహాము ఒకసారి బయటకు వచ్చి చూడు నాన్న, నువ్వు ఆకాశ నక్షత్రాలను లెక్కించగలవా? అవి ఎన్నో లెక్క చెప్పగలవా? నువ్వు చెప్పగలిగితే నీ సంతానం కూడా అంతమంది నువ్వు లెక్కించగలవు. అంటే ఆకాశ నక్షత్రాలను మనం లెక్కించలేము, అంత సంతానం నీకు ఇవ్వబోతున్నాను అని దేవుడు వాగ్దానం చేశాడు ప్రియులారా అబ్రహాము గారికి. అది ఎప్పుడంటే పిల్లలు లేని స్థితిలో వాగ్దానం చేశాడు. అది కూడా ఇంకా పిల్లలు కనే స్టేజ్ కూడా కాదు. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. పిల్లలు కనే యవ్వన కాలంలో అనుకో వాగ్దానం చేస్తే అవును ఇస్తాడు కంపల్సరీగా దేవుడు అనే నమ్మకం మనలో ఉంటది. ఆలోచించండి. మనము యవ్వన కాలంలో ఉన్నాం అనుకో, సరేలే గర్భఫలం లేదు గనక దేవుడు ఇస్తానన్నాడు కనుక ఇస్తాడు అనే నమ్మకం అనేది మనలో ఉంటుంది. అలా కాకుండా ఒక వృద్ధ స్త్రీ దగ్గరికి వెళ్ళి, లేదంటే వృద్ధాప్యంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఈ మాటలు చెప్పామనుకో, నీకు గర్భఫలం కలుగుతాది, దేవుడు నీకు గర్భఫలం ఇవ్వబోతున్నాడంటే వాళ్ళు మొట్టమొదటి మనకెళ్ళి చూసి నవ్వుతారు. అది వాస్తవము. కానీ అబ్రహాము గారు నిజంగా దేవునికి విధేయుడయ్యి దేవుని మాటలు నమ్మాడు ప్రియులారా. దేవుడి మాటలు నమ్మాడు, దేవుడు చెప్పిన మాటలు నమ్మాడు. అవును ఇస్తాడు, దేవుడు నాకు గర్భఫలం ఇస్తాడని నమ్మాడు ప్రియులారా. అప్పుడు శారమ్మ గారు కూడా వృద్ధాప్యంలో ఉన్నదే. అబ్రహాము గారికి శారమ్మ గారికి మధ్య, వాళ్ళిద్దరి మధ్య వయసు తేడా ఎంత అంటే 10 సంవత్సరాలు. అబ్రహాము గారికి 75 సంవత్సరాలు అంటే ఈమెకు 65 సంవత్సరాలు. అంటే ఈమె వయసు కూడా గర్భము ధరించే వయసు కాదని మనకు క్లియర్ గా అర్థమవుతుంది ప్రియులారా. స్త్రీలలో సహజంగా వాళ్ళ ఋతుక్రమము ఒక సర్టెన్ ఏజ్కి వచ్చిన తర్వాత ఆగిపోతుంది. అండాలు వారి గర్భంలో నుంచి రిలీజ్ కావు. అదే దాన్ని గర్భం ఉడిగిపోవడం అంటారు పిల్లరా. 65 సంవత్సరాలు అంటే ఏ స్త్రీలలో దాదాపుగా ఆగిపోతాయి. ఇవన్నీ ఆ ఋతుక్రమాలు అవన్నీ ఆగిపోతాయి. గర్భంలో అండం అనేది రిలీజ్ కాదు. దాన్ని బట్టి వాళ్ళకు గర్భఫలము రాదటానికి అవకాశం లేదు, మనం సహజంగా ఆలోచిస్తే ప్రియులరా. అయితే దేవునికి సమస్తము సాధ్యమే, అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దేవునికి సమస్తము సాధ్యమే. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన చెయ్యాలనుకుంటే చెయ్యగలడు.
అది నమ్మకము అబ్రహాము గారిలో ఉంది, శారమ్మ గారిలో ఉంది ప్రియులారా. ఆదికాండము 18వ అధ్యాయం ఒకసారి చూడండి ప్రియులారా. 10-11 చదువుదాం. అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున నీ వద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. దేవుని మాటలు మరొకసారి అబ్రహాము గారికి ప్రత్యక్షమైనవి. ఎప్పటికో తెలిసినా, ఇవి ఎప్పుడు పలుకుతున్న మాటలు తెలిసినా 25 సంవత్సరాల తర్వాత, అంటే దాదాపుగా 99 ఏండ్ల వయస్సు కలిగినప్పుడు అప్పుడు దేవుని మాటలు మరలా అబ్రహాము గారికి వచ్చాయి. అంటే అప్పటి వరకు గర్భఫలం రాలేదా? దేవుడు 75 సంవత్సరాలు ఉన్నప్పుడు వాగ్దానం చేశాడు కదా, మరి ఇవ్వాలి కదా అని అంటే ఎమ్మటి ఇవ్వలేదు ప్రియులారా, వెంటనే ఇవ్వలేదు. నిజంగా ఇక్కడ మనం చదివితే మీకు ఆ వయసు తెలియాలంటే 17వ అధ్యాయము 17వ వచనంలో ఉంటుంది. 17వ వచనంలో ఉంటుంది. ఏమనంటే, అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏండ్ల శార కనునా అని మనసులో అనుకున్నాను. అంటే వారి వయస్సు బాగా బాగా వృద్ధాప్యంలో ఉండిపోయారు, బహువృద్ధులనే సంగతి మనకు అర్థమైపోతుంది. అప్పుడు దేవుని వాక్యం మళ్ళీ వారికి ప్రత్యక్షమైంది. నిజంగా 25 సంవత్సరాలు 75 సంవత్సరాల వయసు కాలంలో పలికిన మాటలు 100వ సంవత్సరం వరకు ఎదురు చూస్తున్నారు అబ్రహాము గారు, శారమ్మ గారు ఎదురు చూస్తున్నారు పిల్లారా. నిజంగా వీళ్ళ భక్తి చూస్తే, అబ్రహాము గారి యొక్క విశ్వాసం చూస్తే చాలా గొప్పది పిల్లారా. 25 సంవత్సరాలు ఇంకా వారు ఎదురు చూస్తున్నారు వాగ్దాన పుత్రుని కోసము. మనము ప్రార్థన చేసిన ఇమీడియట్ గానే మనకు కావాలనుకుంటాము. నాకు ఈరోజు ప్రార్థన చేశాను కాబట్టి నాకు రేపటికల్లా ఈ నా సమస్య పరిష్కరించబడాలి అని మనం అనుకుంటాం ప్రియులారా. నిజంగా భక్తుల జీవితాలు అందుకే మనం చదువుకోవాలా, మనం నేర్చుకోవాలా. వారు మనకు ఆదర్శవంతులు. 75 సంవత్సరాల నుంచి 100వ సంవత్సరం వరకు వాళ్ళు ఎదురు చూశారంటే దాదాపుగా 25 సంవత్సరాలు వారు దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నారు. అది కూడా వృద్ధాప్యంలో. ఆలోచించండి, ఇప్పుడు మనం యవ్వన కాలంలో ఉన్నామనుకో, 25 సంవత్సరాలు ఎదురు చూసినా సరేలే కలుగుతారు అనే నమ్మకం మనకు ఉంటుంది పిల్లారా. అలా కాకుండా వృద్ధాప్యంలో కూడా 100 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నారంటే ఇంకా ఆలోచించండి. అందుకే దేవుడు అబ్రహామును ఏర్పరచుకున్నది పిల్లారా. అలాంటి విశ్వాసం మనలో ఉండాలి. మనం చిన్నదానికే నాకు ఈరోజు జరిగిపోలేదు గనక దేవుడు విడిచిపెట్టే వారికి మనం ఉండకూడదు. ఏదో నాకు ఇది జరగలేదు గనక నేను దేవుని విడిచిపెడతానని అనకూడదు. అంటే 25 సంవత్సరాలు ఎదురు చూశారంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. వండర్ఫుల్. అసలు మనం ఎప్పుడు ఎదురు చూడలేదే, మనం ఎప్పుడు ఇంతగా ఎదురు చూడలేదు దేని కొరకు. నిజంగా పిల్లవ్వంగానే పిల్లలు పడుతున్నారు. వాళ్ళకి అర్థం కాదు. అలా కాకుండా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లేట్ అవ్వగానే అప్పుడు డాక్టర్ల దగ్గరికి పరుగులు తీస్తుంటారు. భార్యాభర్తలు ఇద్దరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మన లోపాలు ఏమున్నాయి సరి చేసుకుందామనే ఉద్దేశంతో వెళ్ళిపోతుంటారు పిల్లారా. IVF అంటారు, ఇంకా ఏవేవో చేస్తుంటారు. వాళ్ళకి ఇష్టం వచ్చిన ట్రీట్మెంట్ చేస్తుంటారు. చివరికి చేతులు ఎత్తేస్తారు. అప్పుడు చివరికి వస్తారు, దేవుడా మీరే మాకు ఇవ్వాలని అప్పుడు దేవుని దగ్గరికి వస్తారు పిల్లారా. అంటే ఒక 2-3 సంవత్సరాలే మనం ఓపిక పట్టలేము, ఒక 5 సంవత్సరాలే మనం ఓపిక పట్టలేము. కానీ అబ్రహాము గారు, శారమ్మ గారు చూస్తే 25 సంవత్సరాలు వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, ఆ గర్భఫలం కోసం వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు పిల్లారా. అదే 18వ అధ్యాయం మనము 10వ వచనం నుంచి మనం చూస్తే, అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను అని దేవుడు చెబుతున్నాడు. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండినటువంటి గుడారపు ద్వారమునందు వినుచుండెను. అబ్రహామును శారాయును బహు కాలము గడిచినటువంటి వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను. సహజంగా చూస్తే, శాస్త్రీయ పరంగా చూస్తే ఆమెకు గర్భఫలము రాదు, లేదంటే గర్భము ధరించలేదు. అప్పుడు డాక్టర్లు కూడా మనకు చెబుతుంటారు, ఈమె వల్ల కాదండి, ఈమె గర్భం ధరించడం కష్టమండి అని చెబుతుంటారు పిల్లరా. వాటిని బట్టి మనం ఎప్పుడు కుంగిపోవద్దు. మన జీవితంలో ఏవైనా ఉండొచ్చు, అది ఎంతటి భయంకరమైనటువంటి సమస్య అయినా ఉండొచ్చు, ఇది అసాధ్యమైనది మనకు అనిపిస్తుంది. కానీ దేవుని మాటలు మీరు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి పిల్లారా. ఆయనకు సమస్తము సాధ్యమే, అసాధ్యం అంటూ ఏది లేదు దేవునికి. అది గుర్తుపెట్టుకోండి. నిజంగా 100 ఏండ్ల వయసు కలిగినటువంటి అబ్రహాము గారికి, 90 ఏండ్ల వయసు కలిగినటువంటి శారమ్మ గారికి, వారికి గర్భఫలం రావడం అంటే ఇంకే ఇమాజిన్ చేసుకోండి. శాస్త్ర ప్రపంచం అయితే చేతులు ఎత్తేసింది, మా వల్ల కాదని చెబుతుంది పిల్లారా. 60-70 సంవత్సరాలు రాగానే మన వల్ల కాదని చెబుతుంది. కానీ దేవుడికి సమస్తం సాధ్యము. మన జీవితాలలో మనం అదే నమ్మకం కలిగి ఉండాలి. మనం ఎప్పుడు గివ్ అప్ ఇవ్వకూడదు, మనం ఎప్పుడు విశ్వాసం నుంచి తొలగిపోకూడదు. మన తండ్రిని అంత గొప్పగా నమ్మాలి పిల్లారా. వాళ్ళు నమ్మారు.
దేవుడు చెప్పిన మాట ప్రకారమే ప్రియులారా దేవుడు దర్శించాడు వారిని. అబ్రహాము గారికి 100 సంవత్సరాలు వచ్చినప్పుడు, శారమ్మ గారికి 90 సంవత్సరాలు వచ్చినప్పుడు దేవుడు వారిని దర్శించాడు. దర్శించి వారికి గర్భఫలాన్ని ఇస్తాడు ప్రియులారా. ఆదికాండం ఒకసారి చూడండి. ఆదికాండము 21వ అధ్యాయము మనము 1వ వచనం నుంచి చూస్తే, యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో దేవునికంటూ నిర్ణయ కాలం ఉంది పిల్లారు. అది గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటాము ఇదే కాలము ఇదే సమయము అని మనం అనుకుంటాము. ఎందుకంటే మనం పడే కష్టాలు, మనం పడే బాధలు అవన్నీ చూసి ఎప్పుడు ఇవన్నీ వెళ్ళిపోతాయని ఆశతోటి ఇప్పుడే జరిగిపోవాలని, ఇమ్మీడియట్ గా జరిగిపోవాలనుకుంటాము. కానీ దేవునికంటూ ఒక కాలం ఉంది. మన జీవితంలో ఆయన చేసే కార్యాలకు ఒక కాలం ఉంది. ప్రతి దానికి సమయం ఉందని బైబిల్లో చెప్పాడు. అదే చదువుతున్నాడు. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుణ్ణి కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైనా తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారము, వాగ్దాన ప్రకారము దేవుడు ఇచ్చాడు ప్రియులారా. అది లేట్ అవ్వచ్చు, అది ఆయన నిర్ణయించాడు పర్టికులర్ టైము. మనం ఇది లేట్ అయిపోతుంది చాలా మంది ఇక్కడనే మిస్టేక్ చేస్తుంటారు పిల్లారా. చాలా మందిని చూసా, కొంచెం లేట్ అవ్వగానే దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఏదైనా లేట్ అవ్వగానే ఏం దేవుడు అండి, దేవుడే కానీ ఉంటే మాకు ఈ సమస్యలన్నీ ఎలా వచ్చాయి అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు పిల్లారా. అలా ఉండకూడదు. 25 సంవత్సరాలు దేవుడు చేసినట్టు వాగ్దానం కోసం ఎదురు చూశారంటే ఇంకా ఆలోచించండి. ఇవే మన మనసులో ఉండాలా. అబ్రహాము గారిని జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యో, అబ్రహాము గారు 25 సంవత్సరాలు ఎదురు చూశారు కదా, నేను 1 సంవత్సరానికే అల్లాడిపోతున్నానే, 2 సంవత్సరాలకే అల్లాడిపోతున్నానే. నా దేవుడు ఏ రోజైనా చేస్తాడు అనే నమ్మకం మనలో ఉంటే అది జరిగి తీరుతుంది పిల్లలారా. కంపల్సరీగా జరుగుతుంది, 100%. అది నమ్మాలి. అయితే దేవుడు చెప్పిన మాట ప్రకారం ఇస్సాకునిచ్చాడు. అప్పుడు వారు ఆ వృద్ధాప్యంలో కలిగిన ఆ సంతానం బట్టి ఎంతో సంతోషించారు పిల్లారా. ఎందుకంటే మనకు ఒక కుమారుడు కలగంగానే, మనము ఒక కుమార్తె కలిగిన గర్భఫలం ఎవరొచ్చినా మనకు ఎంతో ఆనందము. అసలు తల్లికి నేను గర్భం ధరించాను అనగానే, అది తెలుసుకోగానే ఎంతో ఆనందంతో గంతులు వేస్తారు తండ్రి అయినా తల్లి అయినా ఇద్దరు. ఎందుకంటే మా గర్భాన మా వారసులు రాబోతున్నారు అనే ఆనందము తల్లిదండ్రులు ఏ ఒక్కరికైనా ఉంటుంది పిల్లారా. పెళ్ళైన దంపతుల్లో మనం చూస్తే వారు కోరుకునేది అదే. పెళ్ళయింది, మాకు పిల్లలు లేరు అనే వారు బాధపడుతున్నప్పుడు వారిలో నిజంగా గర్భఫలం లేదంటే గర్భం ధరిస్తే తల్లి నిజంగా ఎంతో ఆనందిస్తాడు భర్త, ఆ తల్లి కూడా ఎంతో ఆనందిస్తాడు పిల్ల. అలానే అబ్రహాము గారు కూడా, శారమ్మ గారు కూడా వారి జీవితాల్లో నిజంగా నవ్వు లేదంటే సంతోషం అనేది కలిగింది పిల్లారా. ఎంతో ఆనందం ఇచ్చారు. ఆనందించి మనం చూస్తే చివరికి ఇస్సాకు గారు పెరిగి పెద్దవాడై పాలు విడిచే టయానికి అప్పుడు అబ్రహాము గారు ఒక విందు చేశాడు. తన కుమారుడు, తన వారసుడు వచ్చాడు. ఆ పాలు విడిచిన తర్వాత ఆ ఆనందంలో ఒక విందు చేశాడు ప్రియులారా. అది చూడండి, ఆ మాట చూడండి. 5వ వచనం, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏళ్ల వాడు. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, ఇనువారెల్లా నా విషయమై నవ్వుదురనెను. మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును, నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని కదా అనెను. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాడు. అంతే కదా పిల్లరా. నిజంగా కలగక అది కూడా వృద్ధాప్యంలో, ఇంకా మాకు సంతానము కలుగునా అనే టైంలో ఒక గర్భఫలాన్ని దేవుడు ఇచ్చినప్పుడు ఆ గర్భఫలాన్ని బట్టి ఇంకా ఎంత ఆనందము సంతోషము ఆ కుటుంబంలో ఉంటుందో ఆలోచించండి. మనమే ఇమాజిన్ చేసుకోవచ్చు. ఒక 2 సంవత్సరాలు లేట్ అయిన తర్వాత మనకు గర్భఫలం కలిగితే ఎగిరి గంతులేస్తాం పిల్లారా. ఒకసారి లేట్ అయిన తర్వాత మనం ఆ బహుమానం పొందుకుంటే, గర్భఫలాన్ని పొందుకుంటే అప్పుడు అర్థమవుతుంది ఆ గర్భఫలం యొక్క విలువ. ఇంకా అందులో ఆ కుటుంబంలో ఉండే సంతోషము ఎంత గొప్పగా ఉంటుందో ఇంకా ఆలోచించండి. గొప్ప విందే చేశాడు అబ్రహాము గారు. ఆలోచించండి. ఏక కుమారుడైనటువంటి ఇస్సాకును బట్టి నిజంగా పాలు విడవంగానే విందు చేశాడు. మనం చేస్తామా? పాలు విడిచినప్పుడు ఎవరైనా విందులు చేస్తారా? చేయరు. బర్త్డే ఫంక్షన్లు చేస్తాం అనుకో, బర్త్డే ఫంక్షన్లు చేస్తున్నాము. ఇప్పుడు ఇంకా వెరైటీ అయిపోయింది, అది వేరే విషయం అనుకో. కానీ అబ్రహాము గారికి సంతోషము, ఆనందం ప్రియులారా. ఆ పుట్టినటువంటి ఏక కుమారుని బట్టి ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఆ కుటుంబంలో అప్పుడే
అప్పుడే ప్రారంభమైంది. అప్పుడే దేవుడు దిగాడు. అబ్రహాము గారి యొక్క విశ్వాసానికి ఒక అగ్ని పరీక్ష పెట్టాలనుకున్నాడు పిల్లరా. ఈ సందర్భంలోనే దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. సంతోషంగా గడుపుతున్నారు వాళ్ళు వృద్ధాప్యంలో ఒకే ఒక కుమారునితోటి. అలాంటి సమయంలో దేవుడు ఒక పరీక్ష పెట్టాడు పిల్లరా. అగ్ని లాంటి పరీక్ష అబ్రహాము గారికి పెట్టాడు. ఒకసారి ఆ మాట చూడండి పిల్లరా. ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతున్నా. మొదటి 2 వచనాలు పిల్లరా. ఆదికాండం 22వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. ఏందండి ఇంత వెరైటీగా దేవుడు అడుగుతున్నాడు? గర్భఫలం ఇచ్చింది దేవుడే. అది కూడా 25 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత గర్భఫలాన్ని ఇచ్చాడు ఇస్సాకునిచ్చి అది కూడా ఏమన్నాడు? దేవుడు ఏమని చెప్పాడు? ఇస్సాకును బట్టి ఏమన్నాడంటే, ఇస్సాకు వలన అయినదే నీ సంతానం అనబడును. ఆ మాట ఒకసారి చదివి ఇక్కడికి వద్దాం పిల్లరా. 21వ అధ్యాయము ఆదికాండం మనం చూస్తే 12వ వచనము. అయితే దేవుడు, ఈ చిన్నవాణిని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పిన ప్రతి విషయంలో ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అనున్నదయ్యే నీ సంతానం అనబడును. ఇస్సాకే నీ వారసుడు అని దేవుడు క్లియర్ గా చెప్పాడు పిల్లరా. మరి ఇస్సాకు నీ వారసుడు అని చెప్పినటువంటి దేవుడు మరి అబ్రహాము గారిని ఎందుకు బలిగా అర్పించమన్నాడు ఇస్సాకును మరలా? ఇదేంటి ఇలాంటి పరీక్ష? నిజంగా ప్రియులారా, కన్న కుమారుణ్ణి చంపగలమా ఎవరమైనా? ఆలోచించండి. కన్న కుమారుణ్ణి తీసుకొచ్చుకొని మనము ఎవరైనా బలి ఇవ్వగలమా? మన ఇంట్లో ఏదైనా గొర్రెలు ఉంటే గొర్రెలను బలిగా ఇస్తాము. ఏదైనా పశువు ఉంటే పశువును బలిగా ఇవ్వటానికి మనము సిద్ధపడతాం ప్రియులారా. లేదంటే మన ఆస్తిలో మనం భాగం ఇవ్వటానికైనా సిద్ధపడతాం ప్రియులారా. అలాంటిది మన కడుపున పుట్టినటువంటి మన కుమారుణ్ణి బలిగా అర్పించటానికి ఎవరు అంగీకరిస్తారో ఆలోచించండి. ఎవరైనా అంగీకరిస్తారా? నిజంగా మనం చూస్తే లోక సంబంధంగా ఎవరు అంగీకరించరు పిల్లారా, ఎవరు అంగీకరించరు. కానీ అబ్రహాం గారు ఇక్కడ నిజంగా, తండ్రి నువ్వే ఇచ్చావు కదా గర్భఫలము, ఇస్సాకే నీ వారసుడని చెప్పావు కదా, ఈరోజు ఏమి తండ్రి మరలా నాకు ఇస్సాకును నాకు ఇచ్చేయమంటున్నావు, నాకు బలిగా అర్పించమంటున్నావు. మరి ఇస్సాకును బలిగా అర్పిస్తే నా వారసులు ఎవరు, నాకు సంతానం ఎవరు అని అబ్రహాము గారు అడగలేదు పిల్లారా. అబ్రహాము గారు అడగలేదు. అబ్రహాము గారు ఎంత గొప్పగా ఆలోచించారో ఆలోచించండి. అబ్రహాము గారు ఎంత గొప్పగా ఆలోచించారో బైబిల్లో రాయించాడు. చూడండి పిల్లలు, ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక. అబ్రహాము గారు ఎదురు చెప్పలేదు దేవునికి, ఏమి తండ్రి నాకు గర్భఫలం ఇచ్చి మరలా మీరు తీసుకుంటున్నారు, మరి ఇస్సాకును నేను బలిగా ఇస్తే నాకు సంతానం ఎలా ఉంటది అని ఎదురు మాట్లాడలేదు, ఎదురు చెప్పలేదు. ఎందుకో తెలుసునా, ఆయన విశ్వాసం ఎంత గొప్పదో బైబిల్లో దేవుడు రాయించాడు. ఎంత గొప్పగా అబ్రహాము గారు దేవుని యందు విశ్వాసం ఉంచాడో మనకు అర్థమవుతుంది పిల్లారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చూస్తే 17వ వచనం నుంచి పిల్లారా, 17వ వచనం నుంచి అబ్రహాము శోధింపబడి, పిల్లారా ఇది అక్షరము ప్రింటింగ్ మిస్టేక్, ఇది శోధింపబడి కాదు పరిశోధింపబడి. ఎందుకంటే ఇంతకుముందు మనం చదివాం బైబిల్లో కూడా 22వ అధ్యాయం ఆదికాండంలో అబ్రహాము పరిశోధింపబడినని ఉంది. ఇక్కడ ప్రింటింగ్ ప్రాబ్లం వల్ల మనకు శోధింపబడినని రాయబడింది, అది మీరు కరెక్ట్ చేసుకోండి. అబ్రహాము పరిశోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు వాగ్దానమును సంతోషంతో అంగీకరించెను, ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడెను. ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. ఎంత అద్భుతమైన విశ్వాసమో ఆలోచించండి ప్రియులారా. అబ్రహాము గారు ఎంత గొప్పగా దేవుని యందు విశ్వాసం ఉంచాడో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఒక అగ్ని పరీక్ష లాంటి పరీక్ష అబ్రహాము గారికి ఎదురైంది. వృద్ధాప్యంలో కన్న కొడుకుతోటి సంతోషంగా ఉన్నటువంటి ఆ వృద్ధ దంపతులకు ఒక పిడుగు లాంటి వార్తనే చెప్పొచ్చు ప్రియులారా. నీ కుమారుణ్ణి నాకు బలిగా అర్పించు అనే దేవుని మాట విన్నప్పుడు మరి కుమారుణ్ణి బలిగా అర్పించాలనా, లేదంటే తండ్రి నాకు వృద్ధాప్యంలో ఇచ్చావు నేను ఎలా ఇవ్వగలను, ఇస్సాకు వాళ్ళనిదే నీ సంతానం అన్నావు మరి నేను ఎలా ఇవ్వగలను అని అన్నాడా?
లేదు ప్రియులారా, అబ్రహాము గారు పలికిన మాటలు, ఆయన ఆలోచన విధానం చూస్తే వండర్ఫుల్ అనిపిస్తుంది, వావ్ అనిపిస్తుంది. నిజంగా దేవుడు చెప్పాడు కదా, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడని చెప్పాడు కదా, మరి నేను ఇస్సాకును బలిగా అర్పిస్తే నా సంతానం ఆగిపోతాది. ఆగిపోకూడదంటే దేవుడు ఏదో గొప్ప కార్యం చేయబోతున్నాడు. అదేదో కాదు, దేవునికి సమస్తము సాధ్యమే. మృతులను సైతం దేవుడు తిరిగి లేపటానికి సమర్థుడు. నేను ఒకవేళ బలి ఇచ్చినా దేవుడు మరలా ఇస్సాకును తిరిగి లేపుతాడు. అంటే మరణ పునరుద్ధానం ఉందనే సంగతి అబ్రహాము గారికి అర్థమైపోయింది అప్పుడే ప్రియులారా. మరణించిన తర్వాత మనిషికి జీవితం లేదని ఈ రోజు ఈ ప్రపంచం పలుకుతుంది ప్రియులారా. అందుకే సుఖించుము, తాగుము, చిందులయ్యి ఈ విధంగా గడుపుతుంది ఈ లోకమంతా. నిజంగా అబ్రహాము గారికి అర్థమైపోయింది, మనము మరణించినా దేవుడు మరలా తిరిగి లేపుతాడు. అందుకే నిజంగా అబ్రహాము గారు తన కుమారుని బట్టి అదే ఆలోచించాడు. నా కుమారుని నేను బలిగా అర్పించినా దేవుడు చెప్పాడు కదా, నీ సంతానము ఇస్సాకు వలనైనదే నీ సంతానమని. మరి దేవుడు ఊరికే చెబుతాడా? ఆయన అబద్ధం ఆడతాడా? అబద్ధం ఆడాడు కదా. మరి ఇస్సాకుని నేను బలిగా ఇస్తే కంపల్సరిగా మరలా ఇస్సాకును దేవుడు తిరిగి లేపుతాడు మృతుల్లో నుండి అని అంత గొప్పగా అబ్రహాము గారు నమ్మారు ప్రియులారా. అది విశ్వాసం ప్రియులారా, అదే నిజమైన విశ్వాసము. అంత గొప్ప విశ్వాసము మనలో కూడా ఉండాలి. ఎప్పుడు మనము నిజంగా కంగారు పడిపోకూడదు. శ్రమల రంగాలను కంగారు పడిపోయి ఏంది ఇలా జరిగిందని అనుకోకూడదు. అవును, నిజంగా మనకు అలా అనిపిస్తుంది, కానీ మనలో దేవుని మాటలు నాటబడాలి. ఆ దేవుని మాటలను బట్టి మనము ధైర్యం తెచ్చుకొని సిరులుగా కదలని వారిగా ఉండాలి తప్ప తప్పిపోయే వారిగా ఉండకూడదు ప్రియులారా. నిజంగా దేవుడు అడిగాడు కదా, మరి అబ్రహాము గారు ఇప్పించాడంటే నిజంగా అర్పించాడు ప్రియులారా. ఎలా చెప్పగలము అని మనం చదివితే ప్రియులారా, దేవుడు చెప్పిన మాట ప్రకారము దేవుడు ఎల్లు నాయనా అన్నప్పుడు, వెళ్ళి బలిగా అర్పించమన్నప్పుడు మారు మాట్లాడకుండా ఇస్సాకును తీసుకున్నాడు, ఇద్దరు సేవకులను తీసుకున్నాడు, అలాగే కట్టెలను, అగ్నిని, అవన్నిటిని తీసుకొని బయలుదేరాడు ప్రియులారా. ఎక్కడికి? మోరియా దేశంలో ఉన్నటువంటి పర్వతానికి, దేవుడు చెప్పిన పర్వతానికి బయలుదేరాడు ప్రియులారా. ఆ పర్వతం దగ్గరికి వచ్చేసరికి ఆ తనతో వచ్చినటువంటి సేవకులను అక్కడే నిలిచి ఉండమని చెప్పి, ఇదిగో నేను నా కుమారుడు దేవుణ్ణి సేవించి వస్తాము, పూజించి వస్తాము, కనుక మీరు ఇక్కడ ఉండని చెప్పేసి ఈ సాకును తీసుకుని బయలుదేరాడు ఆ పర్వతానికి. అప్పుడు ఈ సాకు గారు అడుగుతారు, నాన్న నువ్వు బలి అర్పించాలనుకుంటున్నావు, దేవునికి దహన బలి అంటున్నావు, బానే ఉంది, కట్టెలు చూశాను, నిప్పు చూశాను, మరి దహన బలి పశువేది నాన్న అని అన్నప్పుడు అబ్రహాము గారి మనసు ఏ విధంగా ఉంటుంది ఇంకా ఆలోచించండి పిల్లారా. తన కుమారుడు, తన కడుపున పుట్టినటువంటి కుమారుడు ఇలాంటి మాటలంటే ఆ కుమారుణ్ణే నేను బలివ్వాలి అనుకున్నటువంటి అబ్రహాము గారికి చిన్న పిల్లవాడు పసిబాలుడు పలుకుతున్నటువంటి ఆ మాటలను చూసి కన్న తండ్రిగా అబ్రహాము గారు ఎంత కుమిలిపోయి ఉంటాడో ఆలోచించండి, ఎంత దుఃఖపడి ఉంటాడో ఆలోచించండి పిల్లారా. నిజంగా చాలా దుఃఖము. కన్న వారికి తెలుస్తుంది ఈ ప్రేమ. నిజంగా కన్న తల్లిదండ్రులకు ఈ ప్రేమ అర్థమవుతుంది. ఆ కుమారుడు ఇలాంటి మాటలు పలికితే పసిబాలుడు ముద్దు మాటలు మాట్లాడుతూ, నాన్న కట్టెలు ఉన్నాయి, అగ్ని ఉంది, మరి బలి పశువు ఏది నాన్న అన్నప్పుడు అబ్రహాము గారు ఏం చెప్పాలి? నాన్న నువ్వే బలి పశువు అని చెప్పాలనా? నిజంగా అబ్రహాము గారు గొప్పగా సమాధానం వేశాడు, నాన్న దేవుడే చూసుకుంటాలే అని నిజంగా తన దుఃఖాన్ని ఆపుకొని కూడా దిగమింగుకొని తన కుమారునికి సర్ది చెప్పి మోరియా పర్వతం మీదకి వెళ్తాడు పిల్లరా. అక్కడికి వెళ్ళిన తర్వాత కట్టెలు పేర్చాడు. తర్వాత ఇస్సాకు గారిని కాళ్ళు చేతులు కట్టేసి ఆ కట్టెల మీద పడుకోబెడతాడు. ఇస్సాకు గారు కూడా ఎంత గొప్ప మనసు కలిగిన చిన్నపిల్లవాడైనా సరే నిజంగా నోరు మెదపలేదు. ఇందుకు నన్ను కట్టేస్తున్నావని చెప్పలేదు. నిజంగా తండ్రికి లోబడ్డ కుమారుడిగా మనం చూస్తాం పిల్లారా. అప్పుడు అబ్రహాము గారు ఆ కట్టెల మీద పడుకోబెట్టినటువంటి కుమారుడి మీదికి తన చేతిలో ఉన్న కత్తి ఎత్తినప్పుడు అప్పుడు దేవుడు దిగుతాడు పిల్లారా. దేవుడు దిగుతాడు. ఆ మాటలు చూడండి, నిజంగా ఎంత అద్భుతమో ఒకసారి చూడండి. ఆదికాండం 22వ అధ్యాయం పిల్లారా, 10వ వచనం నుంచి. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనినేమియూ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకీయ వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనపడుచున్నదనను. ఇందువలన నాకు కనపడుచున్నది, నీకు ఒక్కడై ఉన్నటువంటి, నీకు వృద్ధాప్యంలో కలిగినటువంటి ఏక కుమారుణ్ణి ఇవ్వటానికి నువ్వు ఏమాత్రం వెనుకాడలేదు నాయన.
కాబట్టి దీన్ని బట్టే నాకు అర్థమవుతుంది నీకు నా యందు ఎలాంటి భయభక్తులు కలిగి ఉన్నాయో నాకు అర్థమైంది నాన్న. కాబట్టి ఆ పిల్లవానికి ఏమి హాని చేయకు అని అంటే అబ్రహాం ఆపేస్తాడు పిల్లరా. ఒకవేళకిన దేవుడు ఆపకపోతే అబ్రహాము గారు బలిచ్చేవాడంటే అర్పించేవాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుడు రాయించాడు బలి అర్పించను అని ఉంది. అంటే మనసులో ఫిక్స్ అయిపోయాడు. మన మనసులో ఫిక్స్ అయిపోయిందే దేవుడు చూస్తాడు పిల్లలారా. మన మనసే చూస్తాడు. ఆ అబ్రహాం గారు ఆ కుమారుని చంపటానికి తన కత్తి ఎత్తినప్పుడే అర్థమైపోయింది దేవునికి, ఆపునన్నా ఇంకొద్దు చాలు అని అంటే అప్పుడు అబ్రహాం గారు ఆపి ఆ పక్కన ఉన్నటువంటి గొర్రె పిల్లను వధించి దాన్ని దహన బలిగా అర్పించి మరలా తిరిగి ఇంటికి వెళ్తారు పిల్లలారా. అంటే ఇక్కడ మనం ఏమర్థమైంది అంటే నిజంగా అబ్రహాము గారి జీవితంలో మనం చూస్తే ఒక పెద్ద అగ్ని పరీక్షే తన విశ్వాసానికి ఎదురైందనే సంగతి మనకు అర్థమవుతుంది పిల్లలారా. నిజంగా ఇస్సాకు వలనదే నీ సంతానం అనబడిన దేవుడు చెప్పిన మాట ఆయన ఎంతగా నమ్మాడో మనకు అర్థమవుతుంది. బలి ఇవ్వమన్నా సరే అబ్రహాము గారికి అర్థమైంది ఏంటంటే మృతులను సైతం దేవుడు తిరిగి లేపటానికి సమర్థవంతుడు అనే నమ్మకం అబ్రహాము గారిలో ఉంది. అందుకు ఆయన పడిన కష్టం మనం చూడొచ్చు పిల్లలారా. అగ్ని లాంటి పరీక్ష అది. మరి తన కుమారుని బ్రతికించాడు దేవుడు, వద్దన్నాడు కనుక మనకు ఓకే. నిజంగా అదే సిచ్యువేషన్ లో మనం వెళ్తే మనం ఊహించుకుంటే మనకు అర్థమవుతుంది అది ఎంత బాధనో, ఎంత వేదనో, ఎంత కన్నీరు తెప్పిస్తుందో ఆ సంఘటన మనం ఆలోచిస్తే అర్థమవుతుంది ప్రియులారా. దేవుడు చంపలేదు కదా అని కొంతమంది వాదించవచ్చు. కాదు ప్రియులారా. అబ్రహాము గారు ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఇచ్చాడు, చంపటానికి డిసైడ్ అయ్యి ఇచ్చాడు. ప్రియులారా ఆలోచించండి, చాలా బాధకరమైన ఇలాంటి కష్టాలు మన విశ్వాసాన్ని పరీక్షించడానికి వస్తాయి ప్రియులారా. క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా మన జీవితాలలో ఇలాంటి శ్రమలు వస్తాయి. చాలా మంది నేను విశ్వాసాన్ని, నేను దేవుని నమ్మాను అని చెప్పుకుంటుంటారు మనుషులు. నిజంగా ఇలాంటి అగ్ని పరీక్షలు ఎవరైనా అనుభవిస్తున్నారా? ఇలాంటి అగ్ని పరీక్షలు ఎవరైనా చూస్తున్నారా? లేదు. నేను నమ్మాను ఎందుకంటే నాకు జాబ్ వచ్చింది, నేను దేవుని నమ్మాను, నాకు గర్భఫలం వచ్చింది, నేను దేవుని నమ్మాను అని చెప్పుకుంటారే తప్ప, లేదంటే నువ్వు దేవుని నమ్ముకుంటే ఈ ఫలాని వస్తాయని చెబుతున్నారే తప్ప నిజంగా దేవునిలో నీ విశ్వాసము గొప్పదిగా ఎంచబడాలంటే నువ్వు అగ్ని పరీక్షకు లోనవ్వాలి. అగ్ని పరీక్షకు నీకు కూడా వస్తాది. నీ యొక్క విశ్వాసాన్ని పెంపొందించడం కొరకు దేవుడు ఇలాంటి పరీక్షలు పెడతాడనే సంగతి ఎక్కడైనా బోధిస్తున్నారంటే లేదు పిల్లరా. భక్తుల జీవితాలు మీరు ఆలోచించండి, ఇంటికి పోయిన తర్వాత ప్రతి ఒక్కరి జీవితాన్ని మీరు ఆలోచించండి. ఇలాంటి పరీక్షల ద్వారానే వెళ్ళిపోయారు, ఇలాంటి పరీక్షల ద్వారానే వెళ్ళారు. ఒకరోజు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏం జరిగిందో తెలిసినా, నిజంగా విగ్రహానికి మొక్కనందుకు ఆ నెబుకద్నెజరు నేను అగ్నిలో పడవేస్తాను, చంపేస్తాను అన్నప్పుడు వారు లెక్క చేయలేదు. మా దేవుడు గొప్ప దేవుడు, మమ్మల్ని అగ్నిలో పడవేసినా సరే మా దేవుడు రక్షింపగల సమర్థుడు, ఒకవేళ రక్షింపకపోయినా మేము విగ్రహానికి మోకరిల్లమోనని నిలబడ్డారు పిల్లరా. చివరికి అగ్నిలో వేశారు అంటే ప్రాణాలు కోల్పోయినట్టే. కానీ దేవుడు దిగాడు ఎందుకు? తన సేవకుల విశ్వాసాన్ని చూసి. అలాంటి విశ్వాసమే మనల్ని కోరుకుంటున్న పిల్లారా. మనలో కూడా అలాంటి విశ్వాసం చూడాలనుకుంటున్నాడు, మనల్ని గొప్పవాణ్ణి చేసుకోవాలనుకుంటున్నాడు. అందుకే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఒకసారి చూడండి. నిజంగా నిజమైన విశ్వాసులకు ఇలాంటి శ్రమలు వస్తాయా అంటే వస్తాయి పిల్లారా. అవి చూసి దేవుడు నాతో లేడేమో అనుకుంటున్నారే మీరు. ఎప్పుడు మీరు అలా ధైర్యపడవద్దు. ఈ శ్రమలు వస్తున్నాయంటే మీరు కరెక్ట్ రూట్ లో ఉన్నారనే అర్థం. మీరు గుర్తుపెట్టుకోండి. మీకు శ్రమలు వస్తున్నాయంటే మీరు సరైన మార్గంలో, దేవుని మార్గంలో మీరు ఉన్నారనే సంగతి మీరు ఎప్పుడు మర్చిపోవద్దు పిల్లారా. భక్తులు అలానే వెళ్ళారు. భక్తుల జీవితాలు మీరు ఆలోచించండి. ఒకసారి చూడండి పిల్లారా. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక పిల్లారా 4వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూడండి. ప్రియులారా, మిమ్మను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. పేతురు గారు చెబుతున్నారు, బాబు మీకు శ్రమ రాగానే అగ్ని లాంటి మహాశ్రమ మీకు కలిగినప్పుడు మాకేదో వింత కలిగినట్టు మీరు ఆశ్చర్యపడవాకని నన్న అని పేతురు గారి ద్వారా దేవుడు తెలియజేస్తున్న పిల్లారా. నిజంగా క్రైస్తవులకు, నిజమైన దేవుని పిల్లలకు వచ్చే శ్రమలు ఇలానే ఉంటాయి పిల్లారా. అవి తలుచుకోవటానికి కూడా విచిత్రంగా ఉంటాయి, చాలా వింతగా ఉంటాయి. ఆ శ్రమలు అవి చాలా వింతగా ఉంటాయి. వాటిని చూసి మనం కంగారు పడకూడదు, అది గుర్తుపెట్టుకోండి. వాటిని చూసి మనం కంగారు పడకూడదు. అదే దేవుడు చెబుతుండే పేతురు గారి ద్వారా, మీకేదో వింత జరిగినట్టు మీరు ఆశ్చర్యపడిపోకండి. ఇలాంటి శ్రమలు
క్రైస్తవులు కదా, క్రీస్తును నమ్మారు కదా, మీకు వస్తాయి నాన్న, వస్తాయని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే 16వ వచనం చూస్తే, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలను. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల. కానీ మనోళ్ళు ప్రార్థన చేస్తారు ఏమని? క్రీస్తును నమ్ముకొని బాధలు పోతాయని ఈరోజు మనము ప్రతి చోట చూస్తుంటాం. కానీ ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల. బాధలు వస్తాయి ప్రియులారా, శ్రమలు వస్తాయి. ఎలాంటి శ్రమలు? అగ్ని వంటి మహాశ్రమలు. అబ్రహాము గారిని చూశాము కదా, అగ్ని వంటి మహాశ్రమలు. ఎందుకు వస్తున్నాయి? ఎందుకు ఈ అగ్ని వంటి మహాశ్రమలు వస్తున్నాయి అని మనం ఆలోచిస్తే 5వ అధ్యాయం పేతురు గారు రాసిన పత్రికలోనే, మొదటి పత్రిక 5వ అధ్యాయంలో దేవుడు తెలియజేశాడు ప్రియులారా, మనకు ఎందుకు ఇలాంటి అగ్ని లాంటి మహాశ్రమలు ఎందుకు వస్తున్నాయో తెలియజేస్తుండు. 10వ వచనము, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచెను. దేవుడు ఎందుకు కొంతకాలం మనల్ని శ్రమ అనుభవించి మనల్ని పరిపూర్ణులుగా చేయాలనుకుంటుండంట, పరిపూర్ణులుగా చేసి స్థిరపరచాలనుకుంటుండంట, తొలగిపోయేవారిగా కాదు. నిజంగా ఇలాంటి శ్రమల్లో ఎదుర్కొన్న తర్వాత, ఆ శ్రమల్లో నుంచి విడిపించిన తర్వాత అప్పుడు నీ నమ్మకము నిజంగా తొలగిపోతుందా? తొలగిపోదు ప్రియులారా. అబ్రహాము గారి జీవితంలో రుచి చూశాడు, అగ్ని వంటి మహాశ్రమలు అబ్రహాము గారు రుచి చూశాడు. ఈరోజు మనకు శ్వాసలకు తండ్రి అయ్యాడు తెలుసా. ఎక్కడ దేవుని విడిచిపెట్టిన వాడు కాదు, విడిచిపెట్టలేదు. అలాంటి శ్రమలలో దేవుడు స్థిరపరిచాడు కనుకనే ఈరోజు విశ్వాసులకు తండ్రి అయ్యాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారం పిల్లారా, ఈరోజు మనలో కూడా క్రైస్తవుడైనందుకు బాధ ప్రియులారా, బాధలు వస్తాయి. మనం నమ్ముకున్న క్రీస్తు బాధలు పడలేదా? శ్రమలు పడలేదా? యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, నన్నే వారు విడిచిపెట్టలేదు నన్నా, మరి నన్ను నమ్ముకున్న మీకు శ్రమలు రావనుకుంటున్నారా? మిమ్మల్ని కూడా విడిచిపెట్టరు వాళ్ళు, ఈ సమాజం విడిచిపెట్టదు మిమ్మల్ని కూడా. మీకు కూడా శ్రమలు కలుగుతాయి, మీకు కూడా హింసలు కలుగుతాయి. అదే పేతురు గారు చెబుతున్నారు, క్రైస్తవుడైనందుకు బాధ. అపోస్తలులు బాధలు అనుభవించారు, 1వ శతాబ్దపు క్రైస్తవులు బాధలు అనుభవించారు. వారినందరినీ ఆ బాధలలో, కష్టాలలో దేవుడు నిలబెట్టాడు, గొప్పవారిని చేశాడు, స్థిరపరిచాడు ప్రియులారా. ఈరోజు మనము కూడా మన విశ్వాసంలో స్థిరులుగా కదలని వారిగా ఉండాలంటే మనకు శ్రమలు అవసరము, మనకు బాధలు అవసరము. ఆ బాధలలోనే దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు మనకు కనపడతాయి ప్రియులారా. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెబుతాను మీకు. ఒకవేళగిన ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వం అనుభవించకపోతే వారు దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు చూసేవారా? ఆలోచించండి. ఒకవేళగిన ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో శ్రమలు అనుభవించకపోతే, కఠిన బానిసత్వంలో ఉండకపోతే ఎర్ర సముద్రం పాయలవ్వటము మనం చదివేవారమే. ఈరోజు వారు కల్లారా చూసేవారా? చూడలేరు. ఎందుకు? ఇవన్నీ దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు మన జీవితాలలో ప్రత్యక్షపరచబడడం కొరకే కొంతకాలం మనకు శ్రమలు ఇస్తాడు దేవుడు. ఆ శ్రమలలో నుంచి దేవుడు విడిపిస్తాడు. ఆ శ్రమలలో కూడా మనల్ని విడిచిపెట్టడనే సంగతి మీరు మర్చిపోదు పిల్లారా. మన విశ్వాసాన్ని తొలగించుకోవద్దు. అగ్ని లాంటి మహాశ్రమ వస్తుంది మనకు, అగ్ని వంటి మహాశ్రమలు కలుగుతాయి. అయినా సరే దేవుడు మనల్ని విడిచిపెట్టాడు, అది జ్ఞాపకం పెట్టుకోండి. కొంతకాలమే ఆ శ్రమలు, కొంతకాలమే. తర్వాత దేవుడు మనల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి నిజంగా గొప్పవారిగా నిలబెడతాడు ప్రియులారా, గొప్పవారిగా నిలబెడతాడు. మరి ఎలా? ఇలాంటి అగ్ని వంటి శ్రమల మీలో కూడా తట్టుకొని నిలబడాలంటే మన నమ్మకం ఎలా ఉండాలో తెలిసిన? క్రీస్తు మీద ఉండాలా. క్రీస్తు అనే బండ మీద మన పునాది వేసుకోవాలా. ఆ బండ మీద పునాది వేసుకున్న వాడు వరదలు వచ్చినా, తుఫాను వచ్చినా, ఆ ఇల్లు ఏ విధంగా నాశనం కాదో, కొట్టివేయబడదో, మనము కూడా స్థిరులముగా కదలని వారుగా నిలుస్తాం ప్రియులారా. ఒకసారి ఆ మాట చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం ఒకసారి చూడండి ప్రియులారా. 24వ వచనం, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకును బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, ఇవే
ఈ అగ్ని లాంటి మహాశ్రమలు ఇవే. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కాని దాని పునాది బండ మీద వేయబడెను కనుక అది పడలేదు. బండ మీద వేయబడింది. ఎవరు ఆ బండ? క్రీస్తు. క్రీస్తు ఆ బండ. క్రీస్తు మీద మన నమ్మకం పెట్టుకుంటే, క్రీస్తు మీద మన నివాసము కింద ఉంటే, అంటే పునాది వేస్తే, అది వరదలు వచ్చినా వానలు వచ్చినా పడిపోదు ప్రియులారా. అంటే అగ్ని లాంటి మహాశ్రమలు కలిగినా మనము పడిపోము. మనం క్రీస్తు మీద మన పునాది వేసుకోవాలి. క్రీస్తును చూసి మనము ముందుకు సాగిపోవాలి. క్రీస్తు ఎన్ని శ్రమలు పడ్డాడు చూశాము కదా. సిలువలో వేలాడిన సంగతి మనకు తెలుసు. ఆయన పడిన శ్రమలు మామూలువి కాదు. మరి మనకు అలాంటివి కలుగుతున్నాయా? లేదు కదా. ఒక చిన్న శ్రమ కలిగడాన్ని మనము తప్పిపోయేవారిగా మనం ఉండకూడదు ప్రియులారా. ఒక సువర్ణము, అది శుద్ధ సువర్ణముగా మార్చబడాలంటే అది అగ్నిలో పరీక్షింపబడాలా, అగ్నితో శుద్ధి చేయబడాలా, అప్పుడే అది శుద్ధమైన సువర్ణముగా మారుతుంది. అలాగే మనము కూడా గొప్పవారిగా నిలబడాలంటే ఈ శ్రమల గుండా పోవాలి ప్రియులారా. మనముగా తెచ్చుకునే కాదు. దేవుడు పరిశోధించినప్పుడు, పరీక్ష పెట్టినప్పుడు మనకు శ్రమలు వస్తాయి. ఆ శ్రమలను తట్టుకొని నిలబడ్డ వాడే నిజమైన క్రైస్తవుడు, వాడే నిజమైన దేవుని కుమారుడు, వాళ్ళే నిజమైన దేవుని పిల్లలు ప్రియులారా. అలా కాకుండా దేవుని నమ్ముకుంటే నీకు బాధలు పోతాయి, నీ కష్టాలు పోతాయని చెబితే అది కరెక్ట్ కాదు ప్రియులారా. అది బైబిల్ ప్రకారం కాదు. భూమి మీద భక్తులందరూ కష్టాలు పన్నవారే, ఇబ్బందులు పన్నవారే, అగ్ని లాంటి మహాశ్రమలు పొందిన వారే. ఎవరినైనా తీసుకో, భక్తుల్లో ఎవరి జీవితాన్ని మనం చూసినా ఇవే మనకు కనపడుతుంటాయి ప్రియులారా. ఆలోచించండి. బోధ నిజంగా బైబిల్ ప్రకారంగా మనం చేయాలి. అది ఆ మాటలే మనం నమ్మాలి తప్ప అబద్ధాలు మనం నమ్మకూడదు పిల్లారా. అబద్ధాన్ని నమ్మితే చివరికి మనం మోసపోతాం. మనం మోసపోకూడదనే దేవుడు మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ ఇచ్చాడు. ఇది చదవాలా, నేర్చుకోవాలా, దేవుని కొరకు ఉన్నతంగా మనము భూమి మీద బ్రతకాలా, దేవుడు ఇచ్చేటువంటి ఆ మహిమా లోకం మనం స్వతంత్రించుకోవాలా ప్రియులారా. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక ప్రియులారా, 1వ అధ్యాయము 7వ వచనం ప్రియులారా. 7వ వచనము మనం చూస్తే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. దేవుడు చెబుతుండు, మనం ఈ పరీక్షకు నిలిచిన వారమైతే, మన విశ్వాసము ఈ పరీక్షకు నిలిచినదైతే, యేసుక్రీస్తుల వారు ప్రత్యక్షమైనప్పుడు మనకు కలిగే చెబుతుంది. ఏం కలుగుతుంది అంటే మహిమ ఘనత మనకు కలుగుతుందంట. ఆలోచించండి ప్రియులారా. మన విశ్వాసము అగ్ని పరీక్షకు నిలిచినదైతే, క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మహిమ ఘనత మనకు దేవుడు అనుగ్రహించబోతుండే ప్రియులారా. అది కావాలనా, లేదంటే అల్పకాల పాప భోగములు అనుభవించటానికి ఈ భూమి మీద మనకేదో సుఖ సంతోషాల కోసము అవి కావాలనా? ఆలోచించాలి ప్రియులారా. మనము నిత్యము మన తండ్రితో నివసించే భాగ్యం మనకు కావాలి. దేవుడి దగ్గర ప్రతి నిత్యము మనము సంతోషించే విధంగా మనం కోరుకోవాలి తప్ప ఈ భూమి మీద అల్ప పాప భోగాలు మనకు వద్దు ప్రియులారా. భక్తుల జీవితాలు మనం చూస్తే వారు ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో శ్రమలు పడ్డారు, దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఈరోజు మనము కూడా మన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలా, స్థిరపరచుకోవాలా. అది దేవుని మాటల ద్వారానే, క్రీస్తు మాటల ద్వారానే మన విశ్వాసము నిజంగా స్థిరపరచబడుతుంది, మన విశ్వాసము పెంపొందుతుంది ప్రియులారా, పెరుగుతుంది. అంతే తప్ప లోకంలో ఉండే వాటి కొరకు మనం దేవుని నమ్మితే మనకు వచ్చే ప్రయోజనం అంటూ ఏం లేదు ప్రియులారా. ఒక అబ్రహాము గారి జీవితం మనం చూస్తే మనకు అర్థమైంది. అగ్ని పరీక్షకు నిలిచినటువంటి విశ్వాసము. ఈరోజు మన విశ్వాసం అలా ఉందో లేదో మనం పరీక్షించుకొని, మనకు కష్టాలు వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టేవారిగా కాకుండా ఆ కష్టాలను సైతం ఎదుర్కొని దేవుని కొరకు గొప్పగా వాడబడేవారుగా, దేవుని అంబుల పొదిలో వాడబడుతున్నటువంటి ఒక బాణముగా మనలో ప్రతి ఒక్కరం ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి. కన్న తండ్రి, అగ్ని పరీక్షకు నిలిచే విశ్వాసం ఏమిటో నాయన మీ మాటల ద్వారా మేము నేర్చుకున్నాం తండ్రి. అబ్రహాము గారి జీవితంలో తండ్రి తన విశ్వాసం ఎంత గొప్పగా నిలబెట్టుకున్నాడో తండ్రి, మీరు పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలో ఎలా ఉత్తీర్ణుడయ్యాడో మీ మాటల ద్వారా మేము నేర్చుకున్నాం తండ్రి.
తండ్రి, ఈ భూమి మీద బ్రతుకుతున్న మాకు కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు వాటిని చూసి బాధపడిపోయి మీ నుండి దూరమయ్యే వారిగా మాలో ఎవ్వరు ఉండకుండా ఆ కష్టాలను సైతము మేము ఎదుర్కొని మీ కొరకు గొప్పగా బ్రతుకువారుగా మాలో ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకుంటున్నాం కన్న తండ్రి. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి పేరు పేరున ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన, వారి ప్రతి పని బాటల్లో నాయన ప్రతి విషయంలో మీ కృప తోడుగా ఉంచండి, మీ సహాయం అనుగ్రహించండి, బలపరచండి. స్థిరులుగా విశ్వాసంలో నాయన ఎన్నటికీ కదలని వారిగా నిలబెట్టండి తండ్రి. మాలో ప్రతి ఒక్కరిని స్థిరమైన విశ్వాసముతో తండ్రి క్రీస్తు వారి భూమి మీద వచ్చేంత వరకు కొనసాగించేవారుగా మా తుది శ్వాస వరకు నాయన స్థిర విశ్వాసంతో జీవించులాగున మాలో ప్రతి ఒక్కరిని నిలబెట్టమని వేడుకుంటున్నాం కన తండ్రి. దేవా, సంఘం ద్వారా జరుగుతున్న ప్రతి పరిచర్యలో మీ కృప తోడుగా ఉంచి నాయన మీ నామానికి మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. కష్టపడుతున్న ప్రతి తమ్ముణ్ణి, సహోదరులను, నాయన స్త్రీలను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి రావాల్సినటువంటి పరసంబంధమైన దీవెనలు అనుగ్రహించండి తండ్రి. ప్రతి ఒక్కరము నాయన మీ పిల్లలుగా, మీ కుటుంబముగా ఒకరినొకరము నాయన చేయి కలిపి మీ నామ మహిమార్థమై జీవించుటకు కృప చూపి నడిపిస్తారని వేడుకుంటున్నాం తండ్రి. మరలా మీ చిత్తమైతే నాయన మా ప్రభువు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడు క్రీస్తు వారి రాకడ ఆలస్యమైతే మరలా మేము సంఘముగా కూడి తండ్రి మీ మాటలు ధ్యానించుకోవటానికి, మీ గురించి తెలుసుకోవటానికి మా పట్ల మీ కృప చూపుతారని కోరుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియకుమారుడు అయిన క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను.